హే బిఎంసి గ్యాంగ్, వెల్కమ్ బ్యాక్ టు బిఎంసి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ మీ బిఎంసి. ఇప్పుడు ఈ వీడియోలో మీరెప్పుడు చూడని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే వీడియో కింద ఎర్రగా కనిపిస్తున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ మహాశివరాత్రి రోజు ఆ పరమేశ్వరుడికి సంబంధించిన ఒక ఫ్యాక్ట్ తో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. శ్రీలంకలోని ట్రింకోమలి అనే డిస్టిక్ లో సముద్రం పక్కనే ఒక రాతి మీద కోనేశ్వరం అనే ఒక టెంపుల్ ఉంది. ఇందులో శివుడు వెలిసి ఉంటాడు. ఆ ఆలయానికి సంబంధించిన కొన్ని విగ్రహాలు సముద్రంలో 300 అడుగుల లోతులో డైవర్స్ కి కనబడింది. వాటిలో శివుడి విగ్రహం కూడా ఒకటి. ఈ విగ్రహాలు అక్కడ 700 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాటిలో ఒక శివుడి విగ్రహం కూడా ఉంది అని చెప్పా కదా. ఆ శివుడి విగ్రహం నుదుటి మీద ఉన్న కుంకుమ విభూది ఇప్పటి వరకు చెరిగిపోలేదు, అలానే ఉంది. ఈ కోనేశ్వరం ఆలయానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. 1622 1624 సంవత్సరం మధ్యలో ఈ ఆలయాన్ని పోర్చుగీస్ వారు సముద్రంలోకి నెట్టడంతో 100 సంవత్సరాలకు పైగా సేకరించిన బంగారం, ముత్యాలు, విలువైన రాళ్లు, పట్టు వస్త్రాలు, విగ్రహాలు ఆ సముద్రంలో మునిగిపోయాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఒక వ్యక్తికి తన ఇంటి ముందు చెట్టుకు వేలాడుతున్న ఒక సంచి లాంటిది కనిపించింది. అదేమిటా అని ఆ సంచిని కట్ చేసి చూస్తే అందులో నుంచి చాలా గొంగలి పురుగులు బయటకు వచ్చాయి. ఈ గొంగలి పురుగులు మరేవో కాదు, పైన్ ప్రొసెసనరీ క్యాటర్పిల్లర్స్. వీటి యొక్క శరీరం అంతా కూడా పదునైన ముళ్ళు కలిగి ఉంటాయి. ఆ పదునైన ముళ్ళు లాంటి వెంట్రుకలు మన చర్మానికి గుచ్చుకుంటే మన చర్మం అక్కడి వరకు ఎలర్జీ వచ్చేసి ఎర్రగా కమిలిపోతుంది. ఈ క్యాటర్పిల్లర్స్ ఎదగడానికి దారం లాంటి పదార్థంతో గూడును తయారు చేసుకుంటాయి. దాన్ని కకున్ అని అంటారు. ఈ కకున్ ను తయారు చేసుకునే ముందు మీరు వీడియోలో చూస్తున్నట్లుగా గొంగలి పురుగులు ఒకదాని వెనుక ఒకటి ఇలా వరుస పెట్టి ప్రయాణిస్తూ ఉంటాయి. ఎప్పటి వరకు అంటే వాటికి నచ్చిన మరియు అనువైన చెట్టు దొరికేంత వరకు అలా ప్రయాణిస్తూనే ఉంటాయి. ఇవి ఒక ట్రైన్ లాగా వెళ్తూ ఉంటుంది. తర్వాత నచ్చిన చెట్టు దొరికాక దారం లాంటి పదార్థంతో ఒక సంచిలా తయారు చేసుకుని అన్ని కలిసి ఆ సంచిలోనే ఉంటాయి. తర్వాత బటర్ఫ్లై స్టేజ్ లోకి వచ్చేంత వరకు అవి అక్కడే ఉంటాయి. కానీ వీటిని ముట్టుకోవాలని మాత్రం అనుకోకండి, ఎందుకంటే ఇవి తగిలిన చోట నొప్పి, దురద కలుగుతుంది. పిల్లులకు, కుక్కలకు ఇంకా చాలా ప్రమాదకరం. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, మన శరీర భాగాల్లో ఒక భాగం దగ్గర మాత్రం మనం ఎంత గిచ్చినా నొప్పి పెట్టదు. అదేమిటని అనుకుంటున్నారా? మన మోజేయి వెనుక భాగంలో ఉన్న చర్మాన్ని ఎంత గిచ్చినా మనకు నొప్పి పుట్టదు. 90% పీపుల్లో ఈ భాగంలో స్పర్శ ఉండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నొప్పి పుడతా ఉందో లేదో కామెంట్స్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మేరీ ఆంటోనేట్ అనేది ఒక సిండ్రోమ్. ఇది ఎలాంటి సిండ్రోమ్ అంటే దీని బారిన పడిన వారు స్ట్రెస్ కి బాగా లోనవుతారు. వారి జుట్టు అనుకోకుండా తెల్లబడిపోతుంది. ఈ సిండ్రోమ్ పేరు మేరీ ఆంటోనేట్ అనే ఫ్రెంచ్ క్వీన్ పేరు నుంచి వచ్చింది. ఎందుకంటే 1793లో ఈ రాణికి దేశద్రోహం పేరుతో ఉరిశిక్ష విధించారు. ఆ ఉరిశిక్షకు 3 రోజుల ముందు భయంతో ఆమె స్ట్రెస్ కి గురైంది. అప్పుడు ఆమె జుట్టు ఒక్క రోజులోనే తెల్లబడిపోయింది. అందుకే ఈ సిండ్రోమ్ కి ఆ రాణి పేరునే పెట్టేశారు. చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోయిన వారు స్ట్రెస్ కి గురవకుండా మైండ్ ని ఫ్రీగా ఉంచుకుంటే ఆశ్చర్యంగా వారికి ఉన్న తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది. అందుకే ఈ రోజు నుంచి స్ట్రెస్ తీసుకోకుండా ఏ పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ ప్రపంచం ఎన్నో వింత జీవులతో నిండిపోయింది. అయితే అలాంటి జీవుల్లో ఒకటి గుడ్లగూబ. ఇది దాని మెడను 270 డిగ్రీస్ లో తిప్పగలదు. అంతేకాదు ఇది రాత్రిపూట మాత్రమే బయటకు వస్తుంది. ఈ విషయం అయితే అందరికీ తెలుసు. కానీ మీకు ఈ విషయం తెలుసా? ఒక గుడ్లగూబ పిల్ల పుట్టినప్పుడు దాని తల ఎంత బరువుగా ఉంటుంది అంటే కనీసం నిలబెట్టడానికి కూడా దానికి శక్తి సరిపోదు. ఇక పడుకోవడం అయితే ఇక్కడ చూపిస్తున్నట్లుగా బోర్లా పడుకుని ఈ విధంగా తలను నేలకు ఆనిచ్చి పడుకుంటుంది. చూడ్డానికి ఎంత క్యూట్ గా ఉందో చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ జంతువు ఏంటో మీరు చెప్పగలరా? మీరు దీన్ని గుర్తుపట్టారా? ఇదేదో వింత జీవి కాదండి, ఇది ఒక ఎలుగుబంటి. ఒక ఎలుగుబంటి యొక్క వెంట్రుకలని మొత్తం తీసేస్తే ఇలానే ఉంటుంది. చూడ్డానికి ఏదో వింత జీవిలా ఉంది కదా. ఎలుగుబంటి ఒళ్ళంతా కూడా ఒత్తైన బొచ్చు కలిగి ఉంటుంది. చూడ్డానికి పెద్ద శరీరంలా అనిపిస్తుంది. అయితే బొచ్చు కలిగిన ఎలుగుబంటిని మీరు చూసే ఉంటారు. బొచ్చు లేకుండా ఉన్న ఎలుగుబంటిని ఇప్పుడు మీరు చూసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. కుందేలు గురించి ఒక ఫ్యాక్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. కుందేలు యొక్క కళ్ళు తలపైన కాకుండా తలకు ఇరువైపులా ఉంటాయి. అందువల్ల కుందేలు 360 డిగ్రీస్ లో చూడగలదు. ఇలా ఎటువైపైనా చూడగలిగే శక్తి కుందేలు కలిగి ఉండడంతో అడవిలో కుందేలును వేటాడడం వేటగాళ్లకు అంత సులభమైన పనేమీ కాదు. ఈ విధంగా కుందేలు ఉన్న చోటే ఉండి పరిసరాలు మొత్తాన్ని కూడా గమనించగలదు.
ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫ్రెండ్స్, మనకు ఎక్కిళ్ళు వస్తే ఎవరో మనల్ని తలుచుకున్నారు అని అనుకుంటాము. ఎక్కిళ్ళ గురించి మీ అందరికి బాగా తెలుసు. అవే వస్తాయి, వాటంతటా అవే తగ్గిపోతాయి. కానీ చార్లెస్ బోస్బర్న్ అనే ఈ వ్యక్తి జీవితంలో అలా కాదు. ఆయన ఓసారి పొలంలో పనిచేస్తూ ఉండగా సడన్ గా ఎక్కిళ్ళు రావడం మొదలయ్యాయి. అప్పుడు మొదలైన ఆ ఎక్కిళ్ళు 1 గంట కాదు, 2 గంటలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఆయన చనిపోయేంత వరకు వస్తూనే ఉన్నాయి. ఆయన 1894లో పుట్టాడు. అయితే 1922లో ఆ ఎక్కిళ్ళు అతనికి స్టార్ట్ అయింది. ఇక ఆ ఎక్కిళ్ళు అతను చనిపోయేంత వరకు ఆగనే లేదు. ఆయన చనిపోయింది 1991, అంటే దాదాపు 69 సంవత్సరాలు ఆ ఎక్కిళ్ళు ఉన్నింది. మొత్తం 430 మిలియన్ల సార్లు ఆయన ఎక్కిళ్ళు పడ్డాడు. 6 దశాబ్దాల పాటు ఆయన ఎక్కిళ్ళు పడటంతో ఈయన పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేర్చారు. ఎందరు డాక్టర్లు చూసినా దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయారు. అయితే ఒకరోజు ఆ ఎక్కిళ్ళు ఆగిపోయాయి. అదే సంవత్సరం ఆయన చనిపోయారు కూడా. ఈ ఎక్కిళ్ళు ఆగకుండా ఉంటే ఇంకొన్ని రోజులు బ్రతికేవాడేమో. ఫ్యాక్ట్ నెంబర్ 9. అది 2021 ఫిబ్రవరి. బ్యాంకాక్ లోని ఒక పబ్లిక్ పార్క్ లో జరిగిన ఈ సంఘటనను చూడండి. ఒక మహిళ తాబేళ్లకు ఫుడ్ పెడుతూ ఉన్నింది. ఆ తాబేళ్లు ఎంచక్క తింటూ ఉన్నింది. ఇదంతా ఆమె ఫ్రెండ్ కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉన్నింది. అయితే ఆ టైంలోనే ఒక మానిటర్ లిజార్డ్ ఆ నీళ్లలో మొసలిలాగా ఆమె దగ్గరకు వచ్చి అటాక్ చేయబోయింది. ఇక దాన్ని చూసిన ఆమె ఏదో మొసలి వచ్చేసిందేమో అని, ఆమె మీదకు అటాక్ చేయడానికి వచ్చిందేమో అని భయపడి అరుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ఆ లిజార్డ్ అక్కడికి వచ్చింది అక్కడే ఉన్న చేప కోసం. దాన్ని చూసి ఆమె భయపడి పారిపోయింది. అయితే ఈ మానిటర్ లిజార్డ్స్ యొక్క స్వభావాన్ని చూస్తే మనుషులకు దూరంగా ఉంటాయి, కానీ రెచ్చగొట్టినప్పుడు దాడి చేయగలవు. మానిటర్ లిజార్డ్స్ యొక్క విషం మానవులపై తేలికపాటి ప్రభావాన్ని చూపుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇప్పటి వరకు మీరు ఎన్నో సిండ్రోమ్స్ గురించి విని ఉంటారు. ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన వింతైన సిండ్రోమ్ గురించి చెప్తా. దాని పేరు పరురేసిస్. దీన్నే షై బ్లాడర్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు పక్కన ఎవరైనా ఉన్నా, చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా వాళ్ళని చూస్తున్నారు అని తెలిసినా పాస్ పోయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారట. అలానే పాస్ కూడా పోయిరట. ఇలాంటి విచిత్రమైన సిండ్రోమ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ సిండ్రోమ్ అనేది ఫస్ట్ స్కూల్లో ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ సిండ్రోమ్ నిజంగా చాలా వింతగా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 11. మనం చాలా మూవీస్ లో చూసుంటాం. లేడీస్ కానీ హీరోలు కానీ ఇలా విలన్స్ యొక్క కాళ్ళ మధ్యలో తంతూ ఉంటారు. ఇలా తన్నినప్పుడు తన్నిన వాళ్లకు బాగానే ఉంటుంది, కానీ తన్నించుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ప్లేస్ లో ఏమైనా నార్మల్ పార్ట్ ఉందా? తగిలినా కూడా ఈజీగా తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది. అయితే ఒక మగవాడి టెస్టిస్ మీద తన్నినప్పుడు అతనికి, అదే తన్నించుకున్న వాడికి 9000 డెల్స్ ఆఫ్ పెయిన్ కలుగుతుందట. ఈ నొప్పి ఎంతలా ఉంటుంది అంటే 3200 ఎముకలు ఒక్కసారిగా విరిగితే ఎలా ఉంటుందో అంత నొప్పి ఉంటుంది. అంతేకాదు ఈ నొప్పి 160 పిల్లలకు ఒకేసారి జన్మనివ్వడంతో సమానం. ఫ్యాక్ట్ నెంబర్ 12. ప్రస్తుతం మొత్తం డిజిటల్ మయం అయిపోయింది. ప్రెసెంట్ చాలా ప్లేసెస్ లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అప్డేట్ అయిపోతున్నారు. అలా ఒక భిక్షగాడు కూడా అప్డేట్ అయ్యాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతని పేరు రాజు పటేల్. ఇతను బీహార్ కి చెందిన ఒక డిజిటల్ భిక్షగాడు. ఏంటి డిజిటల్ భిక్షగాడు అంటుంటే అర్థం కాలేదా? ఇతను మామూలు భిక్షగాడు కాదు. ఇతను ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ బెగ్గర్. ప్రస్తుతం ఎవరూ కూడా అంతగా డబ్బులను జేబులో పెట్టుకుని తిరగటం లేదు. అంతా ఆన్లైన్ ట్రాన్స్ఫరే చేసేస్తున్నారు. సో అలాంటప్పుడు ఎవరైనా భిక్షగాళ్ళు డబ్బులు అడిగితే ఏం చెప్తాం? చిల్లర లేదు అని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇంకొంతమంది అయితే నేను ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తా, మీ దగ్గర ఫోన్ పే ఉందా, గూగుల్ పే ఉందా, పేటిఎం ఉందా అని ఎగతాళి చేస్తూ ఉంటారు. అందుకే ఈ భిక్షగాడు బాగా ఆలోచించి బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి ఒక క్యూఆర్ కోడ్ రెడీ చేసుకుని అడుక్కుంటూ ఉన్నాడు. చాలా మంది ఆ కోడ్ ని స్కాన్ చేసి డబ్బులు కూడా ఇస్తున్నారు. నిజంగా ఈ బెగ్గర్ చాలా తెలివిగలవాడే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి నేను ఇస్తున్న టార్గెట్ 10,000 లైక్స్. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.